బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్ను స్పీకర్ ముందు ఉంచాలని కూడా అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని, లేని ఎడల సుమోటోగా తీసుకొని మేమే కేసు విచారిస్తామని కూడా స్పీకర్ కార్యాలయ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇప్పటికే వరుసగా దానం నాగేందర్ మొదలు సుమారుగా మొన్న చేరినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వరకు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వరకు, రాజనగర్ ఎమ్మెల్యే అటు ప్రకాష్ గౌడ్ వరకు కూడా సుమారుగా 10 మందికి పైగా చేరారు. అందరికీ కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా గుండెల్లో రైలు పరిగెట్టినట్టు అవుతుంది. కొంత భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అనర్హత వేటు వేయాలంటూ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు పలుమార్లు విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయం ఏంటో తేల్చాలంటూ కూడా చెప్పింది. స్పీకర్ని ఆదేశించలేదు, కానీ స్పీకర్ నిర్ణయాన్ని ఏంటో తెలుసుకోవాలంటూ కూడా కొంత ఎగ్జైటింగ్గా కనిపించింది. కానీ తాజాగా స్పీకర్ సంబంధించిన విషయంలో ఆయన ముందు అనర్హత పిటిషన్లు ఉంచండి, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. 4 వారాల్లో కనుక నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకొని కేసుపై విచారణ చేపడతామంటోంది హైకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మను అందిస్తారు. మను, సో అనర్హత వేటుపై బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. దీనికి సంబంధించి వెంటనే స్పీకర్ కార్యాలయానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్ని స్పీకర్ ముందు ఉంచాలి, 4 వారాల్లో ఏదో ఒకటి తేల్చకపోతే తామే సుమోటోగా తీసుకొని కేసు విచారిస్తామంటోంది. ఇంతకీ ఏ నిర్ణయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది? మధు, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశం మేరకి కాంగ్రెస్ పార్టీ నేతలకు కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేని ఎడల తామే సుమోటోగా తీసుకొని వెంటనే ఈ కేసుపై విచారణ చేపడతామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. మొత్తానికి అనర్హత పిటిషన్ని స్పీకర్ ముందు ఉంచి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. వాస్తవానికి స్పీకర్ని ఆదేశించి స్పీకర్కి సంబంధించిన నిర్ణయం తీసుకొని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆ హక్కు మా దగ్గర లేదంటూ కూడా హైకోర్టు గతంలో చెప్పుకొచ్చింది. కానీ తాజాగా హైకోర్టు ఆదేశంతో ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా, లేదా ఆ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ ఫిరాయింపు పెద్ద తప్పేమీ కాదంటే కానీ కొట్టిపారేస్తారా? చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి మధు జాయిన్ అయ్యారు. మధు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది? అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏమో పూర్తిగా తమ పార్టీలో టికెట్ ద్వారా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేసి వారు ఎమ్మెల్యేలుగా లేకుండా చేయాలని వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు హైకోర్టు ఆదేశించిన మేరకు చూసినా కూడా హైకోర్టు ఆదేశం ఏం చేసింది? స్పీకర్ ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ చెప్పింది. సో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? నెక్స్ట్ ఫర్దర్గా ఎటువంటి ఆదేశాలు జారీ అవకాశం కనబడుతోంది? ఎగ్జాక్ట్లీ, ఇంత ముందుకే గతంలోనే హైకోర్టు సూచన చేసింది రాష్ట్ర శాసనసభ స్పీకర్ కి ఈ అనర్హత వేటుకు సంబంధించిన అంశంలో ఈ ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తుపైన గడిచి మరో పార్టీలో చేరారు. కొంతమంది అయితే పోటీ చేశారు. దానం నాగేందర్ లాంటి అభ్యర్థి అయితే ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూనే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు వేరే బీఫామ్ పైన. సో చాలా పక్కగా ప్రూఫ్ ఉంది, అవే సబ్మిట్ చేశారు. ఆయన సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ వీటన్నిటిని కూడా సో లీగల్ గా బయట ఓపెన్ డాక్యుమెంట్ లాగా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అంతే కూడా వారిపైన చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే హైకోర్టు గవర్నర్ కు సూచన చేసింది. 3 నెలల సమయం, 3 నెలల తర్వాత 3 నెలల లోపల చర్యలు తీసుకోవాలని. 3 నెలలు అయిపోయింది, 5, 6 నెలలు, ఇప్పుడు 10వ నెల, 11వ నెల రన్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటిది మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అంతా కూడా. హైకోర్టు సంచలన తీర్పు మార్చిలోనే, ఆగస్టులోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. ఈ రోజు తీర్పు వెలువడించారు. ఆ తీర్పులో చాలా స్పష్టంగా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడానికి స్పీకర్ సిద్ధం కావాలి. దీనికి సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ ఈ అంశాలన్నిటినీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆయన టేబుల్ ముందు పెట్టండి, వారిపైన చర్యలు తీసుకోండి అంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం పొలిటికల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ద బిగ్ బూస్ట్ అని చెప్పుకోవాలి. రీసెంట్ గా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు. ఈ ముగ్గురు గురించే కాదు, కేవలం దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాదు,
ఇంకా 7 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అప్పటి నుంచి ప్రస్తుతం చేరికలు ఆగిపోయినప్పటికీ ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పిటిషన్ పడితే రివర్స్ మైగ్రేన్ అయ్యే అవకాశం ఉంది. అంటే పోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరిపైన అనర్హత వేటు పడ్డా బై ఎలక్షన్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉందని తెలిసినా కూడా. కానీ స్పీకర్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఇప్పుడు స్పీకర్ హైకోర్టు సూచనల్ని యథావిధిగా పాటిస్తారా, నిజంగా పార్టీ మారినటువంటి ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయడానికి డిసిషన్ తీసుకుంటారా లేదా అనేటువంటిది చూడాలి. మరి చాలా స్పష్టంగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది మరి అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ టేబుల్ పైన ఈ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని హైకోర్టు తీర్పుని అనేటువంటిది ప్రతిని ఆయన ముందుంచాలనేటువంటిది చాలా స్పష్టంగా పేర్కొంది. చూడాలి మరి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో స్పీకర్ లో ఏమైనా మార్పు ఉంటుందా, ఆయన న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఫాలో అవుతారా లేదా అనేటువంటిది చూడాలి. స్పీకర్ అనర్హత వేయాలి అనే ఒక డిసిషన్ తీసుకోవాలనే ఉద్దేశమా, లేదంటే ఏదో ఒక నిర్ణయం అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టికెట్ మీద వాళ్ళు గెలుపొందారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనా, లేదంటే కంపల్సరీగా అనర్హత వేటు వేయాలనా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ కొంచెము చాలా నిజంగా కూడా ఇది చాలా డిఫికల్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూ. గతంలో కూడా చూస్తాం, వేరే రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఇతర రాష్ట్రాల్లో అనర్హత వేటు పిటిషన్ సందర్భంగా వీళ్ళు సుప్రీం కోర్టు వరకు వెళ్తే గానీ న్యాయం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. సో మరి ఇక్కడ రాష్ట్ర హైకోర్టు తీర్పుని స్పీకర్ ఏ రకంగా తీసుకుంటారు? ఆ హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనేటువంటిది అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పుతో పాటు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఈ అనర్హత మొత్తం 4 వారాల లోపల వీరిపైన చర్య తీసుకోవాలనేటువంటిది హైకోర్టు చాలా స్పష్టంగా సూచిస్తా ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుని స్పీకర్ ఏ రకంగా తీసుకుంటారు అనేటువంటిది, అంటే శాసనసభ వ్యవహారాల వరకు సుప్రీం ఇక్కడ స్పీకరే కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పును కనుక స్పీకర్ పరిశీలనలోకి తీసుకోకుండా, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, కనీసం దానిపైన దృష్టి కేంద్రీకరించకుండా వీళ్ళు ఇమ్మీడియట్ గా బీఆర్ఎస్ లీగల్ గా సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. గతంలో ఇచ్చినటువంటి తీర్పును మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే అనర్హత వేటు పిటిషన్ పడిందో పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన, అలాంటి నిర్ణయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏం చేయనున్నారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో అనేటువంటిది ప్రస్తుతం ఉత్కంఠంగా ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక బిగ్ బూస్ట్ అనే చెప్పవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ లో పార్టీ మారాలి అని అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు కాస్త ఆలోచించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరికొద్ది మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. పొలిటికల్ గా ఇంకోవైపు 2/3 ఎమ్మెల్యేస్ గనక చేంజ్ అవుతే పూర్తిగా విలీనమైనట్టుగానే ఎల్పీ మొత్తం కూడా విలీనమైనట్టుగానే భావించాల్సి ఉంటుందంటే గతంలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తోంది ఎల్పీని విలీనం చేసుకుంటాం, పూర్తిగా ఎల్పీని విలీనం చేసుకుంటాం అని చెప్తోంది. కాబట్టి ఏ రకంగా అయితే ఈ యొక్క ఆదేశం, హైకోర్టు ఆదేశం బీఆర్ఎస్ కి బూస్టింగ్ గా మారిందో, వీళ్ళు కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని మరికొంతమంది చేంజ్ చేసుకునే అవకాశం ఉందా? 2/3 అంటే ఆ పరిస్థితి ఉందా? ప్రస్తుతం ఆల్రెడీ 10 మంది జాయిన్ అయిపోయారు కాబట్టి మరొక 15-16 మంది కావాల్సింది. ఆ స్థాయిలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉంటుందా? అంటే ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ లేదు. చేరికలకు ఫుల్ స్టాప్ పడింది, బ్రేక్ పడింది. వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే 2025 ఈ సంవత్సరం వదిలేస్తే 2025 సంవత్సరంలో మళ్ళీ చేరికలకు ప్లాన్ చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ ఎన్నికల ముంగట జాయిన్ చేసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. కానీ ప్రస్తుతం చూస్తే చాలా వేగంగా హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు వీరు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చేరికలు అయ్యేటువంటి అవకాశం లేదు. ఇవి 2/3 ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి కూడా లేదు, ఆగిపోయారు ఎమ్మెల్యేలంతా కూడా రావడానికి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కానీ, కోవా లక్ష్మి కానీ, సునీతా లక్ష్మారెడ్డి కానీ, ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు వారు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ కుత్బుల్లాపూర్ కి సంబంధించి మేడ్చేలు, మల్కాజిగిరి ఈ నియోజకవర్గాలతో పాటు ఇంకా మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతా ఉన్నారు, ప్రభుత్వం పైన డైలీ పోరాటం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు సిచ్యువేషన్ ఇప్పుడు పార్టీ మారేటువంటి అవకాశం లేదు. జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి మరికొద్ది మంది డౌట్ ఉంది, ఎవరైతే యాక్టివ్ రోల్ పోషించట్లేదు అటు పార్టీలో ఇటు ప్రభుత్వం పైన యాంటీగా పోరాటం చేయట్లేదు ప్రజల అంశాలతో, వారిపైన కాస్త నమ్మకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పట్లో అయితే చేరికలు ఉండే అవకాశం లేదు. అనర్హత పిటిషన్ కోసమే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉంది. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణలో అనేటువంటిది పదే హరీష్ రావు, కేటీఆర్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రతి సమావేశంలో. సో
నిజంగానే రేపు స్పీకర్ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం పైన కరెక్ట్ గా ఆచితూచి నిర్ణయం తీసుకుంటే బై ఎలక్షన్స్ రావడం తథ్యం అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ లో ప్రారంభమైంది. కానీ స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఇప్పుడు ప్రధాన ఎజెండా. రైట్ మధు. సో మొత్తం మీద ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తోంది. తమ పార్టీలో టికెట్ ద్వారా గెలిపినటువంటి ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారంతా కూడా స్పీకర్ని ఆశ్రయించి వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఆ తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కొన్ని 3 నెలలు గడువిచ్చింది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ డిసిషన్ చెప్పింది. కానీ స్పీకర్ మాత్రం ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. తాజాగా ఈ రోజు హైకోర్టు ఆదేశించిన మేరకి స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి 4 వారాల్లో. ప్రస్తుతం ఈ పిటిషన్ల పైన ఏవైతే ఉన్నాయో స్పీకర్ ముందు ఉంచండి, స్పీకర్ దృష్టికి తీసుకువెళ్ళండి. లేదు స్పీకర్ ఎటువంటి నిర్ణయం కనుక తీసుకోకపోతే 4 వారాల తర్వాత మేమే కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపడతామంటూ హైకోర్టు ఈరోజు ఆదేశించింది. చూద్దాం మరి దీని తర్వాత ఏం జరగబోతోంది. పొలిటికల్ సర్కిల్లో ఎటువంటి కొత్త రకమైన ఎజెండాతో కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ముందుకు వెళ్ళబోతున్నాయి, స్పీకర్ డిసిషన్ ఏముండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హైకోర్టు ఆదేశంతో ఏ మేర అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టింగ్ వచ్చిందో అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. ఏ రకంగా ఈ ఇష్యూ నుంచి మనం బయటపడాలి, అది పడాలంటే ఒకటి ఆ స్పీకర్కి సంబంధించి ఎటువంటి డిసిషన్స్ ఉన్నా కూడా స్పీకర్ని ఎవరు కూడా ఆదేశించలేరని ఒక విషయాన్ని మరొకసారి బయటికి పోర్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత లేదు అనుకుంటే కనుక మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో జాయిన్ చేసుకోవాలి. మరి ఏం చేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.